గురువు ఇప్పుడు మీరు తప్పు చేసినా సరే దాన్ని సరి చేసేటువంటి లక్షణం గురువుకు ఉంటుంది, మీ గురువుకు ఉంటుంది. ఓకే సార్. అవునా? అవును సార్. మీరు ఒకవేళ నిందించినా సరే దాన్ని పాజిటివ్గా తీసుకునే లక్షణం కూడా గురువుకు ఉంటుంది. ఓకే. గురువు హాని చేయడు. ఓకే. అంటే శని దగ్గర ఆగిపోయి శనిలోకి తిరిగిందనుకోండి, కొంచెం వాళ్ళు స్వార్థపరులు అవుతారు. ఓకే సార్. ఏ విషయమైనా సరే నాకే కావాలి అంటారు. గురుడి దగ్గరికి వెళ్తే అందరికీ కావాలంటారు. అది మధ్యలో ఉంటే సార్, రెండింటికి మధ్యలో ఉంటే కొంత తనకి కావాలంటాడు, తన వరకు కొంత ఇతరులకు కూడా చేస్తాడు. అలా ఉండటమే మంచిది. అందరూ బాగుండాలి, దానిలో నేను ఉండాలి అని అంతే, అది ఉండాలి. అంటే కొంతమందికి ఇలాగా చివరి వరకు వెళ్ళిపోతే ఇతరుల కోసం అన్నీ కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే మా పెద్దనాన్నగారి దగ్గర నేను నేర్చుకున్నాను సబ్జెక్టు. ఆయన టంగుటూరి ప్రకాశం పంతులు గారి చేతిలో ఈ రేఖ ఉందిరా, ఈ గురుస్థానంలో యువతల వైపుకు వెళ్ళిపోయింది, అందువల్లనే ఆయన ముఖ్యమంత్రి స్థాయి చేసిన చివరి రోజులకు వచ్చేసరికి తన ఆఖరికి తన భోజనం క్యారేజీ భోజనం తెస్తే అంతలోకి ఎవరో వస్తే దాంట్లో గిన్నె తీసి వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భం ఉంటుంది. అంత ఎక్స్ట్రీమెంట్కి వెళ్ళిపోతుంది. అలాగే మా ప్రాంతంలో డొక్కా సీతమ్మ గారని ఓ పేరు చెప్తారు, మీకు తెలియదు, చెప్పండి. విన్నారా? డొక్కా సీతమ్మ విన్నాను సార్. పేరు విన్నారా? పేరైతే విన్నాను. ఆమె ఒక పెద్ద జమీందారిని. వచ్చిన వాళ్ళందరికీ ఆ రోజుల్లో ప్రాంతం అంటే కాకినాడ సైడా సార్? నాది కాకినాడ. డొక్కా సీతమ్మ గారని గన్నవరం అని, ఓకే సార్, అమలాపురం అంబాజీపేట ఉంటాయి కదా, గన్నవరం గోదావరి ఒడ్డున. ఓకే. ఆవిడకి ఉన్న ఆస్తి అంతా కూడా వచ్చిన వాళ్ళకి అందరికీ వండి పెట్టేసేదట. అంటే మొత్తం మీద అలాగా వాళ్ళు ఆ లాస్ట్ స్టేజ్లో కూడా వాళ్ళు ఒక పూట తినడానికి లేనటువంటి స్టేజ్లో కూడా ఇతరులకు పెట్టడానికి చూశారు వాళ్ళు. అబ్బా, ఎంతో ఆస్తిపరులు. అంటే ఆమె కూడా ఇట్లనే అంటే చివరికి వెళ్ళిపోకూడదు అని చెప్పడం కోసం చెప్తున్నాను నేను. మా పెద్దనాన్నగారు చూసి ప్రకాశం పంతులు గారి చేతిలో ఈ చివరి వరకు ఉంది, అందుకు నాయన వితరణ. వాళ్ళు అంటే స్వార్థం గురించి ఆలోచన చేయరు. సాముద్రిక శాస్త్రంలో నమ్మి వాళ్ళు కొన్ని రెమెడీస్ కావాలి వాళ్ళకు, కొన్ని శాస్త్రం ఇప్పుడు మీరు చెప్పేటివన్నీ కొందరికి తెలిసి ఉంటాయి సార్. వాళ్ళు ఏదైనా సరే మేము జీవితంలో ఇబ్బందులు పడకుండా బాగా ఉండాలి అనుకుంటే అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇక్కడ సాముద్రిక శాస్త్రాన్ని నమ్మి పరిష్కారం అని కాదు, మనల్ని మనం నమ్ముకుంటే ముందు. ఓకే సార్. మనల్ని మనం నమ్ముకోవాలి. ఓకే. నేను ముఖ్యంగా చెప్పేటువంటి ఇదో మూఢనమ్మకం, దీనికి తీసిపడేయండి అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నా, మనల్ని మనం నమ్ముకోవటం మూఢనమ్మకమా? కాదు. ఇంకొకళ్ళు నమ్మటం మూఢనమ్మకం. అది ఎస్, అంతేనా? అవును సార్. ఒక చెట్టునో పుట్టనో గవ్వనో రాయినో రప్పనో నమ్ముకుంటే అది మూఢనమ్మకం. అది అవును సార్. మనల్ని మనం నమ్ముకోవటం మూఢనమ్మకం ఏంటి? కాదు. మన శరీరం యొక్క తత్వాన్ని తెలుసుకుని మన శరీరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. మన జీవితాన్ని యొక్క తత్వం తెలుసుకుని మన భవిష్యత్తుని నిర్మాణం చేసుకోవచ్చు. ఆ భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎలా ఉంటాయి అనేటువంటిది, మీరు ఇప్పుడు మీ వయసు ఎంత? 27 సార్. 27 అంటే 27 ఇయర్స్ వచ్చిన తర్వాత వచ్చిందా మీకు ఈ లక్షణం? అవును సార్. అవునా? కానీ దీనికి బీజం ఎప్పుడు మీరు పుట్టినప్పుడే ఉంటుంది అంటాను నేను. అవును సార్. తప్పది? ఉండింది సార్, ఉండింది, అప్పుడే ఉంటుంది. అది తెలియచేసేదే ఈ సాముద్రికం. అంటే ఏ వయసు, అంటే ఏ టైంలో అది జరుగుతుందో మనకు అప్పుడు వ్యక్తం అవుతుంది, బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక చెట్టును పాతాము, ఓకే సార్, పాతిన వెంటనే అది సంవత్సరానికి ఒకసారి మామిడి చెట్టును పాతారు మీ ఇంట్లో, అది సంవత్సరానికి ఒకసారి ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత కాయటం మొదలెడుతుంది అనుకుందాం. సంవత్సరానికి ఒకసారి కాయలు కాస్తుంది. ఎప్పుడు పూత పోస్తుంది? ఇప్పుడు జనవరిలో పూత పోస్తుంది, మే నెలకు వచ్చేసరికి కాయలు వస్తాయి. ఆ ప్రోగ్రామింగ్ అంతా ఎక్కడుంది? దాంట్లో అది ప్రకృతిలో ఉంది, ఆ బీజంలో ఉంది. బీజంలో ఉంది, అంతేనా? అంతే సార్, కరెక్ట్. ఆ బీజంలో ఉన్నదాన్ని ప్రకృతిలోంచి వచ్చేటువంటి శక్తిని తీసుకునే సంవత్సరం వచ్చేసరికి కరెక్ట్గా కాయలు కాస్తుంది. అవునా? అవును సార్. అలాగే అది ఆ కాయలే కాస్తుంది, మామిడికాయలే. కొబ్బరికాయలు ఎందుకు కాయదు? కాయదు. ఆ చెట్టు వేరేగా, దాని స్వభావం మామిడికాయనే. ఆ స్వభావము, ఆ మాట కోసమే నేను ఇది వాడాను. మీ స్వభావం ఏంటో ఇది చెప్పుతుంది. మీ వృత్తి ఏం చేయాలి అనేటువంటిది మీ స్వభావంలో ఉంటుంది. ఆ వయసు వచ్చినప్పుడు అటువైపు మీ అడుగులు పడతాయి. అంతేనా? అంతే సార్, కరెక్ట్. అయితే ఆ స్వభావాన్ని మనం వృద్ధి చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు మామిడి చెట్టు చెప్పానా నేను? అవును సార్.
ఓ మొక్క పాతారు మీరు మామిడి చెట్టు, అది 100 కాయలు కాస్తుందని చెప్పాడు మొక్క ఇచ్చినవాడు శాస్త్రజ్ఞుడు. మనం కొంచెం ఎక్కువ కాయలు కాయించాలంటే దానికి కొంచెం ఎరువులు ఎక్కువ వేయాలి, వేసుకుంటాం. అవును సార్. అలాగే అది సైజు ఒక 1/2 కేజీ సైజు అని చెప్పాడు. మనం ఇంకా సైజు పెరగాలి అంటే కొంచెం దానికి ఎరువులు అవి ఎక్కువ వేస్తాం, బలం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందా రాదా? వస్తుంది సార్. వస్తుంది. ఇది కూడా అంతే. మన స్వభావం ఏంటో చెప్పుద్ది. ఆ స్వభావంలో ఉన్నతమైనటువంటి స్థితి చేరాలంటే మనం ఏం చేయాలి? ఆ సాధనే పరిష్కారం. ఒకవేళ ఆ మొక్కకి ప్రకృతి అవాంతరాలు చీడపేళ్ళు వచ్చినాయి అనుకోండి, మనం దాన్ని నివారణ చేసుకుంటున్నామా? చేసుకుంటున్నాం సార్. అవునా? తెలుసుకున్నాం కనుక అవును. ఈ సీజన్లో ఆ మొక్కకి ఫలానా జబ్బు వస్తుందని తెలుసుకున్నాం, మనం దాన్ని నివారణ చేసుకుంటాం. అలాగే మన జీవితంలో దీని ప్రకారం ఏ వయసులో ఏ రకమైనటువంటి ఆటంకాలు రావచ్చు, అది స్వభావరీత్యా లేకపోతే మనం బుద్ధిరీత్యా మన ఆలోచన రీత్యా ఎలా వస్తున్నాయి, వాటిని మనం పరిష్కరించుకుని నివారణ చేసుకుని మనం మంచి అభివృద్ధిని సాధించవచ్చు. దానికి ఉపయోగపడుతుంది ఇది. అంతే తప్ప మీ చేతిలో ఈ రేఖ ఉంది, మీకు జీవితం అయిపోయింది, ఇంకా దీనికి ఆ చెట్టుకు మొక్కండి లేకపోతే ఇంకో పుట్టకు మొక్కండి అన్నది తప్పు. మిమ్మల్ని మీరు మొక్కుకోండి, మీకు మీరు మొక్కుకోండి అంటే తెలుసుకోండి. మొక్కుకోవడం అంటే నమ్ముకోవడం. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ చేతిలో ఉన్నదాన్ని తెలుసుకోండి. పాటిస్తారో లేదనేటువంటిది తర్వాత విషయం. అది దీనికోసం అపోహలకు లోనయ్యి మనలో లోపం ఉంటే ఆ లోపాన్ని ఆ దేవుడు తీరుస్తాడు. ఆయన పలానా చోట ఉన్నాడు, అక్కడికి వెళ్ళి మనం ముడుపు చెల్లిస్తే ఆ ముడుపు మనం అక్కడ వరకు చెల్లించలేక అక్కడ వరకు వెళ్ళలేకపోతే మనకి ఓ ఏజెంట్ బయలుదేరి ఆ దేవుడికి నేను చెల్లిస్తాను, మీడియేటర్. దేవుడికి మనకి మీడియేటర్లు ఏమిటి? ఆయన మనకంటే అత్యంత శక్తివంతమైన వాడు అని నమ్ముతున్నాం కదా, మనం నమ్ముతున్నాం సార్. ఈ ప్రకృతి అంతా శాసించేవాడు కదా ఆయన. అవును. ఆయనకి మనం మన ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి మొక్కులు చెల్లిస్తామా? మన జేబులో ఉంటాడు ఆయన? ఉండడు. మనం చెప్పినట్టు వింటాడా? వినడు. మనం చెప్పినట్టు విండు, పక్కన వాడు చెప్తే వింటాడా? వినడు. మరి వాడెవడో వచ్చి ఆ దేవుడిని నేను తీసుకొచ్చి మీ మొక్కులు చెల్లిస్తాను, నాకు మీడియేటర్షిప్ ఇవ్వండి అంటే మనం ఎందుకు నమ్ముతున్నాం? మిమ్మల్ని మీరు నమ్ముకోండి. తెలుసుకుంటే తెలుసుకోండి సాముద్రికం, లేకపోతే లేదు. తెలుసుకుంటే సరైన మార్గంలో తెలుసుకోండి. దీనికి ఏదో అపవాదం సృష్టించి ఇక్కడ గురుడు లోపించాడు కనుక ఆ గురుగ్రహం మీద కోపం వచ్చింది, నేను దానికి పరిష్కారం చెప్తాను అంటే తప్పది. తప్పు. గురుగ్రహం లోపించింది కనుక మీలో అధికార భావాలు తక్కువగా ఉంటాయి కనుక వాటిని వృద్ధి చేసుకోవడానికి మీరు ఏ సాధన చేయాలి అది చెప్పండి. అది పరిష్కారం. ఓకే సార్. సాముద్రికము వైవాహిక జీవితానికి సంబంధం ఏమిటి సార్? ఖచ్చితంగా ఉంటుంది. సాముద్రికము ముఖ్యంగా మన వైవాహిక జీవితం అంటే మనిషి 100 సంవత్సరాలు జీవిస్తాడంటే, అవును, ఓ సపోజ్ ఒక 20-25లో పెళ్ళి అయింది అనుకుందాం. ఓకే సార్. మిగిలిన జీవితం అంతా, మిగిలిన 25లో పెళ్ళి అయింది, మిగిలిన 75 సంవత్సరాలు వైవాహిక జీవితంతో ముడిపడి ఉంటుంది కదా. అవును సార్, కంపల్సరీ ఉంటుంది. అతి ప్రధానమైనటువంటి అంశం. ఓకే సార్. అలాగే వైవాహిక జీవితానికి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన మనస్సు, మన బుద్ధి. మనస్సుని బుద్ధిని చెప్పేటువంటివి 2 రేఖలు మనం చెప్తున్నాం. అవును సార్. ఈ 2 రేఖలు అస్తవ్యస్తంగా ఉన్నాయనుకోండి, వాళ్ళ వైవాహిక జీవితంలో అస్తవ్యస్తం ఉంటుంది, చికాకులు వస్తాయి.